ఎజ్రా రాసిన గ్రంథము 8వ అధ్యాయము. మనందరికీ తెలిసిన సుపరిచిత వాక్య భాగమే, కొత్త వాక్య భాగం ఏం కాదు. మరొకసారి మిమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా ప్రోత్సహించాలని 8వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసము ఉండుడని ప్రకటించి తిని. ఎవరు ప్రకటించారు? ప్రకటించి తిని అంటే ఎవరు ప్రకటించారు? ఎజ్రా ప్రకటించాడు. ఎవరు ప్రకటించాడు? ఎజ్రా ప్రకటించారు. ఎవరికి ప్రకటించాడు? ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసముండుడని హీ డిక్లేర్డ్. ప్రకటించడం అంటే ఏంటో తెలుసా? డిసైడ్ చేసేసాడు, ప్రకటించేశాడు, చెప్పేశాడు, ఆజ్ఞ ఇచ్చేశాడు. ఆమేన్. ఓకే, జాగ్రత్తగా వినండి. 22వ వచనం. మేలు కలుగ చేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదికి వచ్చునని మేమేం చేసామంటే రాజుగారితో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై ఈ మాట చదవండి. మార్గమందున్న శత్రువుల విషయమై. హల్లెలూయా. ఇప్పుడు మార్గంలో ఎవరున్నారు? ప్రయాణంలో ఎవరున్నారు? ఆమేన్. ఓకే. మార్గమందున్న రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి. ఏ సంగతిని బట్టి? ఏ సంగతి అండి? ఆ సంగతి ఏమండి? మాకును మా కార్బలమునకు మా పిల్లలకు మేమందరికీ కూడా శుభ ప్రయాణము కలుగునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రయాణం? ఏ ప్రయాణం? శుభ ప్రయాణం అంటే సేఫ్ జర్నీ. ఆమేన్, హల్లెలూయా. సుఖవంతమైన ప్రయాణం, క్షేమకరమైన ప్రయాణం జరుగునట్లుగా ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మేము దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. అందుకని గత శుక్రవారం నేను చెప్పాను, మన దేవుడు మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు, ప్రత్యుత్తరమిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు వాళ్ళు ఖైదు చేయబడ్డారన్నమాట. 70 సంవత్సరాలు వారు చెరసాలలో ఉన్నారు. తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి యెరూషలేముకి వెళ్తున్నారు. ఎవరి నాయకత్వంలో అంటే ఎజ్రా అనే భక్తుడి యొక్క నాయకత్వంలో వాళ్ళు మళ్ళీ తిరిగి యెరూషలేముకు ప్రయాణం అవుతున్నట్టే వాళ్ళు సొంత దేశానికి, వారి సొంత గృహానికి తిరిగి వెళ్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైన ప్రయాణం. దిస్ జర్నీ ఈజ్ ఏ వెరీ డిఫికల్ట్ జర్నీ. చాలా కష్టమైన ప్రయాణం, వెరీ డేంజరస్ జర్నీ. వై? ఇది ఎందుకు ప్రమాదకరమైన జర్నీ అంటే వాళ్ళు వెళుతున్న మార్గము స్థానికుల ద్వారా కానీ, అధికారుల ద్వారా కానీ, దొంగల ద్వారా కానీ, శత్రువుల ద్వారా కానీ వాళ్ళకి ప్రతిఘటించే లేకపోతే అడ్డు చెప్పే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో ఎవరైనా వచ్చి వాళ్ళని బెదిరించవచ్చు. మధ్యలో వచ్చి వాళ్ళు ఎవరైనా బెదిరించవచ్చు. మధ్యలో వచ్చి ఎవరైనా వచ్చి వాళ్ళని హాని చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నవి దోచుకోవచ్చు. వాళ్ళని చంపినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చదివినట్లయితే వాక్యంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా వస్తువులు పట్టుకుని వెళ్తున్నారు. 21 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 21 నుంచి 26 వచనం వరకు మీరు చదివినట్లయితే వాళ్ళ దగ్గర వెండి ఉంది, వాళ్ళ దగ్గర బంగారం ఉంది, వాళ్ళ దగ్గర వస్తువులు ఉన్నాయి. చాలా కిలోల వెండి బంగారం ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దే ఆర్ ట్రావెలింగ్ విత్, వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తున్నారంటే వస్తువులతో ప్రయాణం చేస్తున్నారు. హౌ దే ఆర్ ట్రావెలింగ్? వస్తువులతో ప్రయాణం చేస్తున్నారు. ఉదాహరణకి ఎజ్రా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఎజ్రా దగ్గరికి వచ్చి హాయ్ ఎజ్రా గారు అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటండి అండి మీ ప్రయాణం యొక్క వ్యూహం ఏంటండి? మీ ప్రయాణం యొక్క వ్యూహం ఏంటి అంటే ప్రణాళిక ఏంటి? హౌ యువర్ ట్రావెలింగ్ ఒకసారి మీరు మాకు చెప్పగలరా? మీ వ్యూహం ఏంటి? మీ ప్రణాళిక ఏంటి? ఎందుకంటే మధ్యలో దోచేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, దొబ్బేసేవాళ్ళు ఉంటారు, బెదిరించే వాళ్ళు ఉంటారు, చంపేసే వాళ్ళు ఉంటారు. హౌ కెన్ యూ ఫేస్ ఆల్ దీస్ పీపుల్? ఇలాంటి ప్రజలందరినీ కూడా మీరు ఎలాగ ఎదుర్కొంటారు? వారి మధ్య నుంచి, వారి పరిస్థితుల నుంచి మీరు ఎలా సంరక్షించబడతారు? మీ దగ్గర ఏమైనా వ్యూహం ఉందా? మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఒక పని చేయండి, రాజుగారిని అడిగితే, మీరు రాజుగారికి చాలా ఫేవర్ కదా, ఆయన అడిగితే మీకు ఏమిస్తాడు? సైన్యాన్ని ఇస్తాడు, బలగాన్ని ఇస్తాడు, సెక్యూరిటీ ఇస్తాడు. మీరు క్షేమంగా, మీరు హ్యాపీగా మీ ప్రయాణాన్ని చేసుకోవచ్చు. సుమారు ఈ ప్రయాణం 4 నెలల ప్రయాణం. ఆమేన్. మొదటి నెల 12వ రోజున ప్రారంభిస్తే 5వ నెలలో వెళ్ళి చేరుకున్నారు వాళ్ళు. ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ, 4 months ఆఫ్ జర్నీ. 4 నెలల ప్రయాణం అండి. ఎన్ని నెలల ప్రయాణం అమ్మ? ఎన్ని నెలల ప్రయాణం? ఎలా ప్రయాణం? ఇప్పుడు 4 నెలలు అంటే 24 గంటల ప్రయాణం చేయడానికి ఉందా? చేస్తాడు 24 గంటల ప్రయాణం. ఎన్ని చేస్తారు? ఒక 8 గంటల ప్రయాణం చేస్తారు. అంతేగాని మహా అయితే ఒక 10 గంటల ప్రయాణం. తర్వాత ఏం చేస్తారు? విశ్రాంతి తీసుకుంటారు, షెల్టర్లు వేసుకుంటారు, మళ్ళీ అక్కడ ఏవో కార్యక్రమాలు చేస్తారు, మళ్ళీ ప్రయాణం ప్రారంభం. అలాగా ఇట్ వాజ్ ఏ 4 months ఆఫ్ జర్నీ. 4 నెలల ప్రయాణం. ఇప్పుడు అడుగుతున్నాడు ఎజ్రా గారు, మీ వ్యూహం ఏంటండి? మీకేమైనా రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు సైన్యాన్ని ఏమైనా హెల్ప్ చేయమంటారా? వాళ్ళని ఏమైనా సపోర్ట్ చేయమంటారా? అప్పుడు ఎజ్రా అన్నాడు నో అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రా ఏమన్నాడు తెలుసా? వద్దు అన్నాడు. ఏమండి ఎందుకు వద్దు? ఎందుకు వద్దంటే, నేను ఈ రాజుకి సువార్త చెప్పానయ్యా. అతను అన్యరాజు. అతను ఏ రాజు? అన్యరాజు. అతను లోకస్తుడైన మనుషుడు. ఈ లోకస్తుడైన మనుషుడికి నేనేం చెప్పాను తెలుసా? సువార్త చెప్పాను, యేసయ్య కోసం చెప్పాను, దేవుడి కోసం చెప్పాను. ఏమని చెప్పాను తెలుసా? మా దేవుడు బలమైన దేవుడు అని చెప్పాను, మా దేవుడు శక్తివంతమైన దేవుడు అని చెప్పాను, మా దేవుడు మాకు సహాయం చేసే దేవుడని, కాపుదలిచ్చే దేవుడని, సంరక్షించే దేవుడు అని చెప్పాను. అలాంటి ఆయన దగ్గరికి చెప్పి, మా దేవుడి కోసం ఇన్ని గొప్పలు చెప్పి, ఇప్పుడు మేము ఊరు వెళ్తున్నామండి, మాకు సెక్యూరిటీ కావాలి అని అంటే నాకు ఎలా ఉంటుంది? చాలా సిగ్గుగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ షేమ్ఫుల్ థింగ్ టు మీ. ఇక్కడ మీరు ఒక విషయాన్ని నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు ఎవ్వరూ కూడా లోకస్తులైన వారి దగ్గర దేవుని కించపరచకూడదు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసుప్రభువుని నమ్ముకున్నాం కానీ మా దగ్గర డబ్బులు లేవండి, మా దగ్గర అది లేదండి, మా దగ్గర ఇది లేదండి, మాకు అలా ఉందండి, ఎలాగ ఉందండి. నెవర్ కీప్ డౌన్ యువర్ గాడ్. నీ దేవుని ఎప్పుడు నువ్వు కింద పెట్టొద్దు. ఆమేన్. ఇక్కడ ఎజ్రా యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుని నేను కింద పెట్టను. ఆ రాజు ముందు కానీ, వాళ్ళ సైన్యము ముందు కానీ నా దేవుడు ఎప్పుడు పైనే ఉండాలి. అది నా విశ్వాసం, అది నా నిశ్చయత. హల్లెలూయా. ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి, మీ సైన్యం నాకు హెల్ప్ చేయమనండి, మా 4 నెలల ప్రయాణానికి సెక్యూరిటీ ఇవ్వండి, మా దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మధ్యలో ఎవరైనా వచ్చి బెదిరించినా, ఏం చేసినా, అది దోచుకెళ్ళిపోయినా, మమ్మల్ని చంపేసినా మాకు చాలా నష్టం వస్తుంది, వి వాంట్ సెక్యూరిటీ అని అడిగితే, నా దేవుడిని నేను తక్కువ చేసినట్టు అవుతుంది. ఏమవుద్ది?
ఐ డిగ్రేడ్, నా దేవుని నేను కించపరిచినట్టు ఉంటుంది. ఆయన కీర్తిని, ఆయన ఘనతను, ఆయన ప్రతిష్టతను, ఆయన పేరు నేను తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి మరి ఏం చేస్తారండి? మరి దానికి ఇప్పుడు సెక్యూరిటీ వద్దు. ఏమండి, ఎవరన్నా మీ వ్యూహం ఏంటి? పోనీ సెక్యూరిటీ అడిగి, వ్యూహం అంటే వ్యూహం ఏంటి తెలీదు, ఏం చేస్తారో వ్యూహం తెలీదు. పోనీ రాజుగారి దగ్గర సెక్యూరిటీ తీసుకుంటారంటే వద్దు, మేము వాడి దగ్గర తల ఉంచాం, ఎందుకంటే మా దేవుడు గొప్పోడు. హల్లెలూయా. దెన్ వాట్ ఈజ్ యువర్ వ్యూహం? ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను తెలుసా? ఉపవాస ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దెన్ వాట్ ఐ డూ? మీరేం చేస్తారు? నేనేం చేస్తాను తెలుసా? సర్వశక్తి గల దేవుడి దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎజ్రా చేస్తున్న ఉపవాసానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కీర్తి కాపాడటానికి, దేవుని యొక్క ఖ్యాతి నిలబెట్టడానికి, దేవుని యొక్క పేరు ప్రతిష్టతలకు భంగము కలగకుండా ఆయన నామాన్ని హెచ్చించడానికి. హల్లెలూయా. వాళ్ళ ప్రయాణములో ఒక సౌకర్యం కావాలి, వారి ప్రయాణంలో ఒక క్షేమత కావాలి. ఆ క్షేమత మనుషుల దగ్గర నుంచి వస్తే కుదరదు. లేకపోతే రాజుగారిని అడిగి రిక్వెస్ట్ చేసి, సార్ మాకు ఇవ్వండి అని అడిగితే అది నాకు చాలా సిగ్గుగా ఉంది. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజుగారి ముందు నా దేవుడిని తక్కువ చెయ్యను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుణ్ణి ఈ లోక సంబంధమైన రాజు ముందు, మళ్ళీ పైగా నేను వాడికి ఏం చెప్పాను తెలుసా? మా దేవుడు అంతలేదు ఇంతలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవుని కోసం గొప్ప సాక్ష్యం చెప్పాను. ఆయన సహాయం కొరకు, ఆయన శక్తి కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన కీర్తి కొరకు, ఆయన ఖ్యాతి కొరకు, ఆయన నామం కొరకు, ఆయన పేరు ప్రఖ్యాతుల కొరకు ఐ సెడ్ మెనీ థింగ్స్. చాలా విషయాలు అతడికి చెప్పాను. ఇన్ని విషయాలు ఆయన నా దేవుడి కోసం చెప్పి, ఇప్పుడు వెళ్ళి ఈ 4 నెలల ప్రయాణానికి మాకు సెక్యూరిటీ ఇవ్వండి, కార్బలం ఇవ్వండి, వాళ్ళని ఇవ్వండి, వీళ్ళని ఇవ్వండి, మా బంగారానికి మా వెండికి సెక్యూరిటీ లేదు అని అడిగితే నా దేవుడిని నేను కించపరిచినట్టు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఉపవాస ప్రార్థన, లేదా నేను ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా? మన దేవుని నామము ఈ లోకమందు, ఈ లోక ప్రజల ముందు, ఈ గ్రామం ముందు, దేవుని ఎరగని వారి ముందు మన దేవుని నామాన్ని ప్రతిష్టతను మనం పైకెత్తాలి. హల్లెలూయా. ఎజ్రా వంటి విశ్వాసపు సామర్థ్యంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? మీకు అర్థమవుతుంది కదా. ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని కీర్తిని కాపాడడానికి చేయాలి. ఆమేన్. ఏంటి ఆయన కీర్తి? ఆయన సహాయం చేస్తాడు. చూడండి 21వ వచనంలో, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని ఏం చేసామండి? ఎక్కడండి? మమ్మను మేము అప్పుడు మేము దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని, సంతోషించి కాదు, వి క్రైడ్ అండ్ వీప్డ్, మేము దుఃఖించి కన్నీరు గార్చి, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని, ఆమేన్, హల్లెలూయా, మాకు మా చిన్నపిల్లలకి మా ఆస్తికి, ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఆస్తికి కూడా కావాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని లెక్కలు చదవండి. ఇప్పుడు చదివించేది టైం అయిపోద్దాం అనుకుంటాను. వాళ్ళ దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి. 25వ వచనం నుంచి మీరు చదివినట్లయితే, అక్కడ ఇజ్రాయెల్ ప్రదర్శన వెండి బంగారంలో ఉపకరణములు తూచి వారికి అప్పగించి 1300 మణుగుల వెండి, 200 మణుగుల వెండి ఉపకరణాలు, 200 మణుగుల బంగారం, 7000 తులముల 25 బంగారపు గిన్నెలు, బంగారం అంతా వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలు తూచి, ఆమేన్, హల్లెలూయా. బాబు ఎన్ని ఉన్నాయి? ఈ ఆస్తితో వెళ్తే మధ్యలో ఎవడొకడు ఏం చేస్తాడు? నీ దగ్గర ఉన్న వెండి బంగారాన్ని దొబ్బేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మాకేం కావాలో తెలుసా? మాకు, మా చిన్నవారికి, మా ఆస్తికి, ఆమేన్, హల్లెలూయా. దిస్ ఇస్ మై ప్రాపర్టీ.
వీటన్నిటికీ కూడా శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని వేడుకోవడానికి? మనుషుల్ని వేడుకోవడానికి కాదు, లోక సంబంధమైన మనుషుల దగ్గర వేడుకోవడానికి కాదు. ఎవరిని వేడుకోవడానికి? ఆయనను వేడుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వేడుకుంటావు? ఏమని వేడుకుంటావు? రాజు నీకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు కదా, ఆయన చాలా ఫేవర్గా ఉన్నాడు కదా, నువ్వు అడిగిందల్లా ఇస్తున్నాడు కదా. నేను అడిగినల్లా ఇస్తున్నాడు, కానీ నా దేవుని కీర్తిని కాపాడటానికి నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎజ్రా విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆడి సహాయం నాకు వద్దు, మనుషుల కాపుదల నాకు వద్దు, నా దేవుడు కాపాడగలిగిన దేవుడు. ఆమేన్. ఆ దేవుడు ఎలాంటి దేవుడు? శుభ ప్రయాణం ఇచ్చే దేవుడు, నా మార్గాన్ని సరళం చేసే దేవుడు. నన్ను, నా చిన్న బిడ్డల్ని, నా ఆస్తిని, ఆ బంగారం వెండి ఇవన్నీ కూడా క్షేమంగా 4 నెలల పాటు యెరూషలేముకి వెళ్ళేంత వరకు కూడా భద్రత ఇచ్చే దేవుడు, కాపుదలు ఇచ్చే దేవుడు. ఇచ్చే దేవుడిని వదిలేసి ఆయన ఎవరిని అడగనుకుంటే నేను, అది నాకు ఎలాగనిపిస్తుంది తెలుసా? ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కొన్నిసార్లు మన జీవితంలో దేవుని నామానికి, ఆయన కీర్తికి, ఆయన ఖ్యాతికి, ఆయన పేరు ప్రతిష్టతలకు, ఆయన ఘనతకి ఎక్కడైనా మనం భంగము కలిగించినట్లయితే నిశ్చయముగా మనం సిగ్గుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా సిగ్గుపడకుండా ఉండాలని, ఆడి దగ్గర తల వంచకూడదని, వాడి సహాయం, మనుషుల సహాయం నాకు వద్దు, నా దేవుని సహాయమే కావాలి. నా దేవుని సహాయం కావాలంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇది ఆయన్ని వేడుకోవడానికే కాదు, ఈయన ఆయన సహాయాన్ని కోరటమే కాదు, అంతకు మించి ఏంటో తెలుసా? ఆయన కీర్తిని నేను కాపాడుతాను. హల్లెలూయా. ఆయన ఖ్యాతిని, ఆయన పేరు ప్రతిష్టతలు, ఆయన నామాన్ని నేను కాపాడిన వాడు అవుతాను. మరి ఇప్పుడు ఎలా, ఏం చేస్తారు మీరు? రాజుగారి సహాయం వద్దంటున్నారు, ఏ వ్యూహం అంటే ఏంటో చెప్పట్లేదు. మీరేం చేస్తారో తెలుసా? మాకు శుభ ప్రయాణము కలుగునట్లుగా మేమందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క కీర్తి ఖ్యాతిని కాపాడటానికి, ఆయన గౌరవాన్ని పెంచటానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన పేరు ప్రఖ్యాతులు అలా పెరిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాంటి మనుషులుగా ఉండాలి తెలుసా? ఎలాంటి ప్రేరణ ఉండాలి తెలుసా? ఎలాంటి సమర్పణ ఉండాలి తెలుసా? ఏమైనా పర్లేదు, నా దేవుడు పైన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి కీర్తి కలగాలి. ఆ కీర్తిని నేను ఎక్కడ పాడు చేయకూడదు. చీటికి మాటికి ఈ లోకస్తులైన వారి దగ్గరికి వెళ్ళి, ఈ లోక సంబంధమైన విగ్రహారాధన చేసే మనుషుల దగ్గరికి వెళ్ళి నేను మా దేవుడి గురించి వాళ్ళకి చెప్పుకుంటూ, వాళ్ళ దగ్గర మాకు దానికి సహాయం చేయండి, దీనికి సహాయం చేయండి, మా దగ్గర అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని చీటికి మాటికి, చీటికి మాటికి, చీటికి మాటికి వారి సహాయాన్ని కోరితే నా దేవుని నేను తక్కువ చేసినట్టు వాడిని అవుతాను. హల్లెలూయా. వాళ్ళని అడిగే బదులు నేను ఉపవాసం ఉండి మోకరించి ఆయన్ని వేడుకుంటాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు నా ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలే బదులు నేను వెళ్ళి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యేసయ్య సహాయం కొరకు ఎదురు చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. 22వ వచనం చదవండి. మేలు కలుగు చేయుటకు ఆయన ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, మేలు చేయుటకు ఆయన ఆశ్రయించిన వారందరికీ, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆయన ఆశ్రయించిన వారందరికీ ఏం జరుగుతుందట? మేలు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మేము మా దేవుడిని ఆశ్రయిస్తాం, మా దేవుడిని నమ్ముకుంటాం, మా దేవుడిని తప్ప ఇంకెవరికి ఆరాధన చేయం, మా దేవుడిని ఆశ్రయిస్తాం, ఆయన మాకు మేలు చేస్తాడని మేము రాజుగారికి బల్లగుద్ది చెప్పాం. ఎవరైతే ఆయన ఆశ్రయించారో ఏమనుందండి అక్కడ? ఆయన హస్తము, ఆయన ఉగ్రత ఆయనను విసర్జించి వారందరి మీద వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి. హల్లెలూయా. ఏం చెప్పాం రాజుగారికి? మా దేవుని కోసం గొప్ప సాక్ష్యం చెప్పాం. ఎవరైతే మా దేవుని ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళందరికీ ఏం జరుగుద్ది? మేలు జరుగుతుంది. ఎవరైతే ఆయన విసర్జిస్తారో వాళ్ళ మీదకి ఏమొస్తుంది?
ఆయన హస్తము, ఆయన ఉగ్రత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి దగ్గరికి ఇలా చెప్పాం మేము వెళ్ళి, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, మా దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏం కలుగుద్ది? మేలు కలుగుద్దని చెప్పాం. ఎవరైతే ఆయన విసర్జిస్తారో ఆయన హస్తము, ఆయన ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుందని మేము రాజుగారికి ఏం చెప్పాం? మా దేవుని కోసం గొప్ప సాక్ష్యం చెప్పాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు నాకు సిగ్గుగా తోచుచున్నది. ఇట్ ఈస్ వెరీ ఇన్సల్టింగ్ టు మీ. నాకే అవమానం కాదు, మా దేవుడు కూడా అవమానమే. హల్లెలూయా. ఎవరికి తోస్తుందట? నాకు తోస్తుంది. ఇట్స్ మై ఫీలింగ్, నాకు అనిపిస్తుంది అని ఎజ్రా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఏం చేశాడు తెలుసా? మరి మీ వ్యూహం ఏంటండి? మీ ప్రణాళిక ఏంటండి? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటండి? మీరు ఏం చేయాలనుకుంటున్నారండి? ఏం చేయాలనుకుంటున్నావు తెలుసా? ఉపవాస దినమును ప్రకటిస్తున్నాం. వి డిక్లేర్ ఫాస్టింగ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉపవాస దినములను ప్రకటించి తిని. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? హల్లెలూయా. మన బాధలో, మన ఇబ్బందుల్లో, మన దుఃఖ పరిస్థితుల్లో సంపూర్ణంగా ఉపవాసం ఉండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించుకోవాలి. ప్రకటించడం అంటే చెప్పినా తెలుసా? నిన్ను అది డిక్లేర్ చేసేసుకోవాలి. ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను. ఆమేన్. ఎందుకు? ఆ వారమంతా దేవుడు నాకు సహాయం చేయాలని, ఆ వారమంతా దేవుడు నన్ను కాపాడాలని, నా కుటుంబానికి దేవుడు కాపుదల ఇవ్వాలండి, ఆ వారమంతా దేవుడు మాకు సహాయం చేయాలని. ఒకరోజు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయనని వేడుకుంటాను, ఆయన సహాయం చేయమని అడుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఆ ప్రతిష్ఠిత దినాల్లో నేను కూడా సమర్పించుకుని ఉపవాసం ఉంటాను. హల్లెలూయా. నేను రాజునొద్దకు వెళ్ళి ఆ మార్గమందు శత్రువుల విషయమే. ఇప్పుడు మార్గ మధ్యలో ఎవరున్నారు? దోపిడీదారులు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని దెబ్బేస్తారు, వీళ్ళని బెదిరిస్తారు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళకి హాని చేస్తారు, వీళ్ళని చంపేస్తారు, ఏమైనా చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా చేస్తారు. ప్రమాదం అయితే ఉంది, శత్రువులైతే ఉన్నారు. శత్రువులు లేరు అనడానికి లేదు, అపాయము లేదు అనడానికి లేదు, దొంగతనం లేదు అనడానికి లేదు, నష్టం లేదు అనడానికి లేదు. ఆన్ యువర్ వే, నీ మార్గములో శత్రువు ఉన్నాడు, దోచుకునేవాడు ఉన్నాడు, నష్టపరిచేవాడు ఉన్నాడు, గాయపరిచేవాడు ఉన్నాడు, నిన్ను కొట్టేవాడు ఉన్నాడు. అందరూ ఉన్నారు నీ మార్గంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ మార్గంలో ఉన్న శత్రువులు ఎదుర్కొనేటకు వాట్ ఈజ్ యువర్ ప్లాన్? నీ మార్గంలో ఉన్న శత్రువులు ఎదుర్కొనడానికి, దోచేవారిని ఎదుర్కోవడానికి, బలహీనపరిచేవారిని ఎదుర్కోవడానికి, వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి నీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో దుఃఖిస్తూ ఆయన వేడుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తానండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మనందరికీ తెలిసిన సుపరిచిత వాక్య భాగం అందరికీ సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోవా మోషేతో చెప్పగా 13వ వచనం నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మోషే యెహోవాతో ఇట్లా అంటున్నాడు. ఏమని?
మీరు అలాగ వారిని నశింప చేస్తే, మీరు కనుక అలాగ వారిని చంపేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. నువ్వు అలా చేస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒకవేళ మీరు చంపేస్తే, వాళ్ళందరూ నాశనం చేస్తే ఎవరు వింటారు? వినపడుతుంది కదా అందరికీ, ఆయన చేసింది వినపడుతుంది కదా. ఇప్పుడు ఆ విషయం ఎవరికి వినపడుద్ది? ఐగుప్తు దేశంలోనికి వినపడుద్ది. నీవు నీ బలము చేత నీ జనమును ఎలా రప్పించినాడు దేవుడు? నీవు మోషే దేవుడని యెహోవాకు చెప్తున్నాడు ఏమని? నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి మీరు రప్పించిదరు కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పిందురు, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు పదిహేను వచనం. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడలా నీ కీర్తిని గూర్చిన వినిన జనములు ప్రమాణపూర్వకంగా వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించిదరని చెప్పుకుందురు. హల్లెలూయా. చంపిన ఎడల, ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తికి లేదా నీ కీర్తిని గూర్చిన వినిన జనులు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మోషే ఏం చెప్తున్నారు తెలుసా? దేవుని యొక్క కీర్తి పాడవకుండా దేవుని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ గొప్ప విషయం. ఇక్కడ మోషేకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ప్రభా, నువ్వు వాళ్ళని చంపేస్తానంటున్నావు కదా, నువ్వు వాళ్ళని చంపేస్తే మన కీర్తికి ఏమొస్తుంది? భంగము కలుగుతుంది. వాళ్ళు శక్తి కలిగిన దేవుడు, మేఘస్తంభం, అగ్నిస్తంభం, ఇంత బలమైన దేవుడు అని మన గురించి గొప్ప సాక్ష్యం ఉంది కదా. ఒకవేళ నువ్వు మన వాళ్ళని కనుక నువ్వు దారి మార్గంలో నువ్వు చంపేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు శక్తి లేక, వాళ్ళని పోషించలేక, వాళ్ళని నడిపించలేక, వాళ్ళని తీసుకెళ్ళలేక మార్గమధ్యంలో చంపేశాడని మనకేమొస్తుంది? మన కీర్తికి భంగము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది. నువ్వు అలా చేస్తే నీ మీద పెట్టుకున్న నమ్మకానికి అపకీర్తి కలుగుతుంది. ప్రభా, నువ్వు అలా చెయ్యడానికి వీలు లేదు. దేవునికి అపకీర్తి కలగడానికి, లేకపోతే దేవునికి అవమానం జరుగుతున్న దానికి ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. ఆమేన్. మోషే ఎలాంటి మనసు కలిగినవాడు తెలుసా? దేవుని నామాన్ని హెచ్చించేవాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను, చంపేస్తానంటే సరే ప్రభు చంపే, నన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నగా చేసే. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఐగుప్తీయులు ఏమనుకుంటారు? వింటున్న జనులు చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళలేక, శక్తి లేక అని ఏముందండి అక్కడ? ఆ జనులకు ఇచ్చుటకు దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు. ఆమేన్. ఏం చెప్తారట? శక్తి లేదని, నువ్వు శక్తిహీనుడు అని, బలము లేనాడు అని చెప్పుకుంటారు. ఐగుప్తు దేశం అంతానేమో నువ్వు ఏం చేసావు? నీ బలాన్ని ప్రదర్శించావు. 10 ఫ్లాగ్స్, నీరుని రక్తంగా మార్చేసావు, మిడతలు రప్పించేసావు, అది చేసావు, ఇది చేసావు, పెద్ద కుమారుని చంపేసావు. ఇన్ని అద్భుతాలు, ఇంత శక్తిని ప్రదర్శించి వీళ్ళని నువ్వు మధ్యలో చంపేస్తే వాళ్ళు ఏమనుకుంటారో? తీసుకెళ్ళలేక మధ్యలో చంపేస్తాడు అనుకుంటారో? నీ కీర్తికి అవమానం కలుగుతుంది. ప్రభా, నీ కీర్తికి అవమానం వచ్చే పని మనం చెయ్యొద్దు. హల్లెలూయా. యు ఆర్ ఎ పవర్ఫుల్ గాడ్ అని అందరికీ తెలుసు. అదే కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా. నువ్వు శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు. నెవర్ డిక్రీస్. ఆ యొక్క శక్తిని, ఆయన ప్రభావాన్ని ఎక్కడ తక్కువ చేయొద్దు.
రాజు ముందు తలంచొద్దు, మనుషుల ముందు తలంచొద్దు. ఈ ఐగుప్తులు ఏమంటారు అసలు మనల్ని? ఐగుప్తుల దగ్గర మనకి చాలా, మన శక్తికి, లేకపోతే నీ శక్తికి, లేకపోతే నీ కార్యాలకి భంగం కలుగుతుంది ప్రభా. ఇట్స్ ఎ వెరీ షేమ్ఫుల్ థింగ్ టు అస్. ఈ మనుషులందరి దగ్గర మనం సిగ్గుపడిపోతాం. శక్తి లేక వాళ్ళందరినీ చంపేశాడు అంటారు. ఆమేన్. నో, వద్దు, నువ్వు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళని నువ్వు చంపొద్దు. నువ్వు చంపేవంటే మనకి శక్తి లేక, పోషించలేక, నడిపించలేక చంపేసామంటారు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళ విషయంలో నీ మనసు మార్చుకో ప్రభువా. వీళ్ళ విషయంలో నేను మనసు మార్చుకొని వీళ్ళని కనికరించి ప్రభువా అని. మోషే ఎలాంటి మనసు కలిగిన వాడో తెలుసా? ఎలాంటి మనసు కలిగిన వాడో తెలుసా? దేవుని కీర్తిని పైకెత్తేవాడు. హల్లెలూయా. సర్లే ప్రభా, ఇంకేం చేస్తాం, ఇలా మనుషులు అలాంటి వాళ్ళే, ఇంకా మనం ఏం చేస్తాం, వీళ్ళు చాలా చెడ్డ మనస్తత్వం కలిగి, అపనమ్మకం కలిగిన వాళ్ళు. మనం ఎన్ని చేసినా వాళ్ళు వంకలు పెడతా ఉంటారు. ఎన్ని చేసినా మాకు ఇంకా మాంసం లేదు, అయ్యలేవి వీలేవి అని ఏదో ఒకటి వాళ్ళు సొనుగుతూ గొనుగుతూ ఉంటారు. ఒక్కసారి మటాచ్ చేసి పడితే ఇంక ఏ దరిద్రం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం అంతా ఒకసారి కొట్టుకుపోతుంది. ఇంకెందుకు వచ్చిన కూడా వీళ్ళతోటి అని అనలేదండి. ప్రభా, ఐగుప్తుల ఎడల వాళ్ళు మన గురించి, శక్తి గురించి ఎరిగిన వాళ్ళందరూ కూడా ఒకవేళ ఇప్పుడు మనం వీళ్ళని చంపేస్తే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నువ్వు శక్తిహీనుడు, శక్తి లేదని అనుకుంటారు. నీ కీర్తికి అవమానం కలుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను ఎంకరేజ్ చేశారండి. ఏమని తెలుసా? మీరు దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను కలిగి ఉండండి అని ప్రోత్సహించాడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలన్నిటికీ కట్టుబడి ఉండండి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు తెలుసా? దేవుని ఆజ్ఞలన్నిటికీ మీరు కట్టుబడి ఉండండి, ఆయన ఆజ్ఞల్ని పాటించండి, ఆయన విధానాల్లో మీరు వెళ్ళండి అని నిత్యము వారిని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. వై హీ వాజ్ ఎంకరేజింగ్? ఎందుకు వారిని ప్రోత్సహిస్తూ ఉండేవాడంటే, నువ్వే సరిగ్గా పాటించకపోతే, మనమే సరిగ్గా పాటించకపోతే నువ్వు ఎవరికి సాక్ష్యం చెప్తావు నీ దేవుడి గురించి? నీ అంతటా నువ్వే ఆయన ఆజ్ఞ పాటించకుండా ఆయన నామానికి అవమానం తెస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు. ఈజ్ ఎంకరేజింగ్ టు ఫాలో ద కమాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని కట్టడలు, నిబంధనలు పాటించమని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నామానికి కీర్తి కలగాలి. హల్లెలూయా. ఆయన నామానికి కీర్తి కలగాలంటే యెహెజ్కేలు భక్తుడు ప్రతి ప్రవచనంలో ఏమని చెప్పాడు తెలుసా? మీరు పశ్చాత్తాపడి, మీరు మారు మనసు పొంది ఆయన దగ్గరికి రండి. మీరు పశ్చాత్తాపడితే ఆయన దగ్గరికి వస్తేనే ఆయనకి కీర్తి ప్రతిష్టతలు కలుగుతాయి. హల్లెలూయా. ఆయన కీర్తి, ఆయన ఖ్యాతి పునరుద్ధరించబడుతుంది అని వారిని పశ్చాత్తాపడమని వాళ్ళని నిరంతరము ప్రతి ప్రవచనంలో వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు యెహోషువ కట్టడలను, ఆజ్ఞలను పాటించమని అడుగుతున్నాడు? ఎందుకు యెహెజ్కేలు భక్తుడు ఈ ప్రవచనాలన్నింటిలో కూడా పశ్చాత్తాపమని అడుగుతున్నాడు? ఎందుకో తెలుసా? దేవుని కీర్తికి భంగము కలగకూడదు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న బిడ్డలకు వాళ్ళకే పశ్చాత్తాపం లేదు, వాళ్ళకే మారు మనసు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలని చెప్పుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ ప్రజలు వాళ్ళే సరిగ్గా పశ్చాత్తాపం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అందుకనే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనం, ఎవరే బాబు పశ్చాత్తాపడంటారా, ఆయన దగ్గరికి రండిరా అని వేడుకుంటా. ఎందుకు ప్రాధేయపడుతున్నాడు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? ఎందుకో తెలుసా? దేవునికి కీర్తి కలగాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరచాలని తాపత్రయం మనలో ఉండాలండి. ఆ భారం, ఆ పశ్చాత్తాపం. ఇప్పుడు ఎందుకు నేను రాజు దగ్గరికి వెళ్ళను అన్నాడు చెప్పండి? నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి సహాయము అడగాను అని ఎందుకు అడగడట? అది నాకు అవమానం, నాకు సిగ్గుగా ఉంది. నా దేవుడేమో బలవంతుడని చెప్పానా? నా దేవుడేమో బలవంతుడని చెప్పి, మేలు చేసేవాడని చెప్పి, ఇవి చెప్పి ఇప్పుడు వెళ్ళి నేను ఆడి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే అది నాకు చాలా సిగ్గుగా ఉంది. ఆడి దగ్గరికి వెళ్ళే కన్నా నేను నా దేవుని నామాన్ని మహింపరచడానికి, కాపాడడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ కాళ్ళు, వీళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు, వీళ్ళ చేతులు పట్టుకునే కన్నా యేసయ్య పాదాలు పట్టుకుంటాను ఉపవాసం అండి. హల్లెలూయా, హల్లెలూయా.
నా మార్గములో నా యొక్క కుమారులకి, నా పిల్లలకి, నా ప్రయాణానికి, నా వస్తువులకి, నా ఆస్తులకి, సమస్తానికి శుభ ప్రయాణం జరుగునట్లుగా ఐ డిక్లేర్ ఫాస్టింగ్, ఉపవాసాన్ని ప్రకటిస్తాను. నెహెమ్యా గ్రంథంలో ఆ ప్రాకారాలు, సమాధులు, నా పితరుల సమాధులు పాడైపోయాయి. ఆ గుమ్మాలన్నీ కూడా పడిపోయాయి, ప్రాకారాలన్నీ పడిపోయాయి, గుమ్మాలన్నీ కాలిపోయాయి. ఎంత అవమానం అండి దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, దేవుని యొక్క ప్రాకారాలు కూలిపోయాయి, ఆయన దేవుని మందిరం గుమ్మాలు కాలిపోయాయి, వాళ్ళ పరిశుద్ధుల పితరుల సమాధులన్నీ కూడా పాడైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఉంటే అది పడిపోయి కూలిపోయి ఉంటే దేవుడికి ఘనత, ఘనహీనమా? ఏంటంటే చెప్పండి, పడిపోయి కాలిపోయి ఇలా ఉందనుకోండి, అది దేవుడికి మహిమ లేకపోతే ఏంటి చెప్పండి? అవమానం, సిగ్గు. దేవుని మందిరం అంతలేదని చెప్పి ఆ గుమ్మాలన్నీ కాలిపోయాయి, ప్రాకారాలన్నీ పడిపోయాయి అని అంటే ఇట్స్ ఎ సేమ్ఫుల్ థింగ్. అందుకని ఏం చేశాడు తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రభా, ప్రాకారాలన్నీ తిరిగి కట్టబడాలి, ఆ గుమ్మాలన్నీ తిరిగి కట్టబడాలి, ఆ సమాధులన్నీ పునరుద్ధరించబడాలి అని చెప్పేసి ఆ అవమానం తొలగిపోవాలి ప్రభా, ఆ నింద ఉండకూడదు ప్రభా, నువ్వెప్పుడు హైగా ఉండాలి ప్రభా, ఎవరు కూడా ఏరెత్తి చూపకూడదు. ఏంటి దేవుని బిడ్డలేక దేవుని మందిరం ఏంటి ఇలా పడిపోయింది, గుమ్మాలేంటి ఇలా కాలిపోయాయి అని ఎవరు కూడా నోటిఫై చేయకూడదు ప్రభా. అలా చేయకూడదని చెప్పి భారం కలిగిన వాడే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ చేసే పని ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలగాలనే, ఆయన కీర్తికి కలగాలనే, ఎక్కడ భంగము కలగకూడదు. ఈ రోజున మన ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ఆయన కీర్తిని కాపాడటానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కీర్తి కాపాడబడాలి, వాళ్ళ దేవుడు శక్తిమంతుడని తెలియాలి. ఆమేన్. మన దేవుడు ఏమని తెలియాలి? శక్తిహీనుడని తెలియాలా, శక్తిమంతుడని తెలియాలా? 4 నెలలు ఎవరి సహాయం లేకుండా శత్రువుల్ని ఎదుర్కొని, శత్రువులు లేరా? బ్రహ్మాండమైన శత్రువులు ఉన్నారు. చూడండి, అక్కడ చూడండి, వాక్యం 30 యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. మేము మొదట ఎవరు తోడుగా ఉన్నారట? మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి. జాగ్రత్తగా ఉండి. ఎవరి చేతిలోంచి? శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారు చెప్పండి మార్గ మధ్యంలో? శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్నవారు. మార్గంలో ఎవరున్నారట? పొంచి ఉన్నారట. ఏమని? ఎందుకు పొంచి ఉన్నారు? వీళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం అన్నీ దొబ్బేద్దామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుని మీద ఆధారపడి దేవుని సహాయమే కావాలని అడిగి, ఆమేన్, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మనం కార్యం చేయాలి. పర్లేదు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మా దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పర్లేదు, మేము వెళ్ళిపోగలం, మనం సక్సెస్ చేసేయగలం అని అనుకుంటే అది నీకు పేరు వస్తుందేమో కానీ దేవుడికి పేరు రాదు. హల్లెలూయా. నా గొప్పతనం అండి, నేను చేస్తానండి, నేను వెళ్ళిపోయాను, నేను వెళ్ళిస్తాను, నేను చేస్తానండి అని నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటా కానీ అక్కడ దేవుడికి ఏం మహిమ రాదు. హల్లెలూయా. యెజ్రా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చండి, కానీ దేవుని సహాయం మాకు కావాలి. ఆమేన్. మార్గ మధ్యలో పొంచి ఉన్నవారు అనేక మంది పొంచి ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ ఎంట్రన్సెస్, చాలా ఉన్నాయి, చాలామంది పొంచి ఉన్నారు. ఈ ప్రస్తుత ప్రపంచంలో, నేటి ప్రపంచంలో యెజ్రా వంటి వారు కావాలి. ఆమేన్. యెజ్రా లాంటి మనసు, విశ్వాసం కలిగిన వారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మా సొంతంగా మేము చేసేయగలం, మేము నడిపించేయగలం, మేము వెళ్ళిపోగలం, మేము సాధించేయగలం. వాళ్ళు సొంత డప్ప కోసం కొట్టుకునే బ్యాచ్ అక్కర్లేదు దేవుడికి. ఎందుకంటే వాళ్ళకి దేవుడి కన్నా వాళ్ళ కోసం గొప్ప చెప్పుకోవడం అలవాటు. హల్లెలూయా.
దేవుడు చేయలేదు మేమే చేసేసుకున్నామని చెప్పుకోవడం అలవాటు. ఇప్పుడు ఎజ్రా నాకు పేరు రాకూడదు, ఎవరికి రావాలి పేరు? దేవునికి పేరు రావాలి. హల్లెలూయా. మా దేవుని హస్తము మాకు తోడుగా ఉందని, మధ్యలో పొంచి ఉన్న శత్రువులు, పొంచి ఉన్న వారందరినీ కూడా నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు, తప్పించాడు. 4 నెలల ప్రయాణంలో దేవుడు ఎంతగానో మాకు తోడుగా ఉన్నాడని ఆయన నామాన్ని హెచ్చించాలి. ఇప్పుడు లేకపోతే కృతజ్ఞత ఉత్తరం రాయాలి. రాజుగారి ప్రియమైన రాజుగారికి వాళ్ళ దేవుడికి మానేసి వాళ్ళ రాజుగారికి ఉత్తరం రాయలేడు. రాజుగారికి చెప్పాలి, రాజుగారు మీరు పంపించిన సైన్యం వల్ల, మీరు పంపించిన కార్బలం వల్ల, మీరు పంపించిన గుర్రాల వల్ల, వీటి వల్ల మేము క్షేమంగా చేరుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు రాజుకా దేవుడికా? అమ్మ, పేరు రాజుకా దేవుడికా? పేరు నీకా దేవుడికా? హల్లెలూయా, హల్లెలూయా. పేరు నీకా దేవుడికా? ఈ రోజున ఈ క్రైస్తవ సమాజానికి ఎజ్రా లాంటి వారు కావాలి, మోషే లాంటి వారు కావాలి, యెహోషువ లాంటి కావాలి, ఎజ్కే లాంటి వారు కావాలి. ఆమేన్. నెహెమ్యా లాంటి వాళ్ళు కావాలి, దావీదు లాంటి వాళ్ళు కావాలి. వాళ్ళందరూ కూడా ఎలాంటి వారు తెలుసా? దేవునికి కీర్తి కలగాలని నిరంతరం ప్రయాసపడేవాళ్ళు. వాళ్ళు మేము మరుగైపోయినా పర్లేదు, మాకేమైపోయినా పర్లేదు, అందరినీ ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి, రే దేవుని బిడ్డలుగా ఉండండి, ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా జీవించండి, నాకు సిగ్గుగా తోచుచున్నది. అందుకని నేను ఏం చేశాను తెలుసా? ఉపవాస దినములను ప్రకటించేశాను. హల్లెలూయా. ఆ సంగతిని బట్టి మేము ఆయనను వేడుకొనగా ఆయన మా మనవులను అంగీకరించెను. ఆయన మనవులు ఏం చేశారంట? ఏంటి ఆ సంగతే? మార్గ మధ్యలో శత్రువులు ఉన్నారు, పొంచి ఉన్నవారు ఉన్నారు, వీళ్ళందరి నుంచి మాకు సంరక్షణ కావాలి. దోచుకునేవారు ఉన్నారు, పాడు చేసేవాళ్ళు ఉన్నారు, హాని చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి నుంచి మాకు సంరక్షణ కావాలి, సంరక్షణ కావాలి. ఇప్పుడు ఆ సంరక్షణ ఇచ్చేవాడు ఎవడో? మనుషులా దేవుడా? అంటే సంరక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరండి? మనుషులా దేవుడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా యొక్క ఉపవాస దీక్షకు ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? నా దేవుని కీర్తిని నేను కాపాడాలి. ఆమేన్. ఆయన నామానికి మహిమ రావాలి. రాజు దగ్గరికి నేను వెళ్ళను, వాడి కార్బలాన్ని, వాడి సైన్యాన్ని నేను అడగను. దట్ ఈజ్ ఎ వెరీ షేమ్ఫుల్ థింగ్ టు మీ. అది నాకు చాలా సిగ్గుగా ఉంది. బలవంతుడైన దేవుణ్ణి పెట్టుకుని, శక్తివంతుడైన దేవుణ్ణి పెట్టుకుని, శక్తిహీనుడైన మనుష్యుడి దగ్గరికి వెళ్ళి, అందుకని వాక్యాలు మీరు ఏం చెబుతారు? మనుషులను నమ్ముకున్నటి కంటే, గుర్రములను రథములను నమ్ముకున్నటి కంటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. అందుకని మోషే దేవుడికి ఏం ప్రాధేయపడుతున్నాడు, అడుగుతున్నాడు, ప్రభా నువ్వు శక్తి కలిగిన దేవుడు అయ్యా, నువ్వు శక్తి కలిగిన దేవుడు. ఇదిగో శక్తి లేక ఆయన ప్రజలను చంపేశాడని వాళ్ళు చాలా బ్యాడ్గా మన గురించి మాట్లాడుకుంటారు. నీ నామానికి, నీ కీర్తికి, నీ ఖ్యాతికి, నీ పేరుకి, నీ నామానికి భంగం కలుగుతుంది ప్రభా. అలా జరగడానికి వీల్లేదు ప్రభా, వాడిని నువ్వు నాశనం చేయొద్దు ప్రభా అని దేవుడిని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన వేడుకోవడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఆ పాయింట్ ఎలా తీసుకొచ్చారో తెలుసా? చంపేస్తానంట ప్రభా, చంపే ప్రభా అని అంటలేదు. ప్రభా నువ్వు ఇలా చేస్తే, మనం ఇలా చేస్తే, నువ్వు ఇలా చేస్తే మన శక్తికి, లేకపోతే మనకి ఖ్యాతికి, మన పేరుకి భంగము కలుగుతుంది. వాళ్ళ దేవుడు చేతకాని దేవుడు అనుకుంటారు, వాళ్ళు శక్తి లేని దేవుడు అనుకుంటారు. వాళ్ళు శక్తివంతుడమైన నీవు, ఎంత శక్తివంతమైన కార్యాలు చేసిన నీవు శక్తిహీనుడివై వాళ్ళని చంపేసావనుకుంటారు వాళ్ళు. కాబట్టి నువ్వు అలా చేయొద్దు ప్రభా, చెయ్యొద్దు ప్రభా. హల్లెలూయా. ఎజ్రా గారు మనం ఎలాగెళ్తామండి? రాజుగారి దగ్గరికి వెళ్ళి సహాయం వద్దా? మనం ఎవరి సహాయాన్ని అడగద్దు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని వేడుకుందాం రండి. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేద్దాం రండి. ఉపవాసం ఉండి ప్రభా మాకు క్షేమం ఇవ్వండి, శుభకరమైన ప్రయాణం దయచేయండి అని దేవుడిని వేడుకుందాం రండి అని చెప్పి వాళ్ళందరూ ప్రకటించగానే వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస కోటాలని ప్రకటించగానే అందరూ ఉపవాసం ఉండడానికి రెడీ అయిపోయారట. ఎంత గొప్ప సఖ్యత కలిగిన సమాజం చూడండి. హల్లెలూయా. మరి అందులో ఎంతమంది ఉన్నారో, ఉండేవాళ్ళు ఉన్నారో, లేనివారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియదు, అందరూ కూడా ఆ ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. ఎందుకో తెలుసా? ద మోట్ ఆఫ్ ఫాస్టింగ్, ఎందుకు ఉద్దేశం ఏంటో తెలుసా? దేవునికి కీర్తి కలగాలి. ఆమేన్.
మా దేవుడు క్షేమంగా నడిపించేవాడని ప్రపంచానికి తెలియాలి. 4 నెలల ప్రయాణాన్ని క్షేమంగా నడిపించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడని ఈ రాజుకు తెలియాలి. హల్లెలూయా. మేము ఎవరు సహాయం చేయకపోయినా మా దేవుని సహాయంతో మేము ముందుకు వెళ్ళగలమని సాక్ష్యం చెప్పుకునే విధంగా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఎజ్రా ఏం చేశాడో తెలుసా? ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళక, ఏ రాజు దగ్గరికి వెళ్ళక, ఎవరి సహాయం అడక్క దేవుని సహాయాన్ని అడుగుతున్నాడు. అది కూడా ఉపవాసం ఉండి అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు 31వ వచనంలో చదివితే శత్రువులు పొంచి ఉన్నారట. ఎవరున్నారట? శత్రువులు, దారి మధ్యలో శత్రువులు ఉన్నారు. వాళ్ళని పాడు చేయాలని పొంచి ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరి చేతుల్లోంచి, ఆమేన్ హల్లెలూయా, వారందరి చేతుల్లోంచి దేవుడు ఏం చేశారట? తప్పించాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో శత్రువులు ఉన్నారా లేదా? అసలైన శత్రువు ఉన్నాడు. ఎవడాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపాటి శత్రువులు బోలంతమంది ఉన్నారులేండి. అసలైన శత్రువు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అత్తమాట ఏం చేస్తాడంటే నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని, యేసయ్యకి దూరం చేయాలని, మనుషుల మీద ఆధారపడాలని అనేక రకాలుగా వాడు నిన్ను డిసప్పాయింట్ చేస్తానే ఉంటాడు. నిన్ను నిరుత్సాహపరుస్తూనే ఉంటాడు. మనుషుల మీద ఆధారపడేలా చేస్తాడు, కృంగిపోయేలా చేస్తాడు. నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను తక్కువ చేసిగా చూస్తాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని నామానికి కీర్తి కలుగునట్లుగా మన ఉపవాస ప్రార్థన చెయ్యదుమగాక. నేను రాజుగారి సహాయాన్ని కోరుకోను. మీరు రాజుగారి సహాయాన్ని కోరుకుంటారా? నో, నాకు వద్దు. ఎందుకంటే నా దేవుడు శక్తిమంతుడు, నాకు సహాయం చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ 3 దిన ఉపవాస కూడికలలో ఆయన కీర్తిని కాపాడుదుమగాక. ఆమేన్. ఆయన కీర్తిని కాపాడడానికే మన ఉపవాసం ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు తెలుసా? మనుషుల సహాయం నాకు వద్దు, దేవుడి సహాయం కావాలి, దేవుని నామం హెచ్చించబడాలి. అలా హెచ్చించబడాలని నేనేం చేయాలి? ఉపవాసం ఉండాలి. రండ్రా మనందరూ ఉపవాసం ఉందా అని చెప్పి వాళ్ళందరినీ ఉపవాస ప్రార్థన ప్రకటించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో దేవుడిచ్చిన మన అవకాశము ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా సమర్పించుకుని ఉపవాసం ఉండి దేవుని యొక్క కీర్తిని కాపాడుదుమగాక.